ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా శివరాత్రి పర్వదిన వేడుకలు. గోదావరి నదిలో పోటెత్తిన భక్తజనం, శివశక్తుల పూనకాలు. శివనామస్మరణతో మారుమోగిన మంచిర్యాల దేవాలయాలు. మంచిర్యాల జిల్లా వేలాల గ్రామం గట్టు మల్లన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి. జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గనుల శాఖ మంత్రి వెంకటస్వామి. బెల్లంపల్లి మండల కన్నాల బస్తీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి నది తీరంలో మహాశివరాత్రి పండుగను సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, స్థానిక భక్తజనం కలిసి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే భక్తులు గోదావరి నదీ తీరానికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తులు గోదావరి నది తల్లి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నది ఒడ్డున గల గౌతమేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో ఉదయం నుంచే అర్చకులు భక్తులచ్చే పూజలను, రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, సుప్రభాత సేవా కార్యక్రమాలను భక్తి శ్రద్ధతో నిర్వహించారు. గోదావరి నదీ తీరంలో వందలాది జనం సందోహంతో జాతరను తలపించింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ వారు భక్తుల సౌకర్యార్థం స్నానాల కోసం కుళాయిలను, దుస్తుల మార్పిడికి ప్రత్యేక గదులు, వాహనాల పార్కింగ్కు స్థలాలను ఏర్పాటు చేశారు.
జైపూర్ మండలం వేలాల గ్రామం గట్టుమల్లన్న స్వామి కత్తెరసాల గ్రామంలో గల మల్లికార్జున దేవస్థానంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సతీ సమేతంగా హాజరై మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, ఒగ్గు కళాకారులు, డప్పు చప్పులతో, పూజారులు పూర్ణ కలశాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. వేలాల గట్టుమల్లన్న ఆలయానికి ఫారెస్ట్ అనుమతులు లేవని, వారితో మాట్లాడి గుట్టపైకి వెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కత్తెరసాల అభివృద్ధి కోసం సర్పంచ్ ₹1 ప్రపోజల్ పెట్టాడని, ప్రస్తుతం 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, మిగతా డబ్బులు త్వరలో ఇవ్వడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే జాతర వరకు తిరుమల దేవస్థానం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. గట్టుమల్లన్న పూజలు చేసుకొని కింద నుంచి పైకి నడిచి మేమిద్దరం కూడా పూజలు చేసుకొని అక్కడ భక్తులకు ఇబ్బందులు కాకుండా మంచినీటి సౌకర్యము, మంచిగా పైన నడవటానికి ఎక్కువ వెహికల్స్ కంజెషన్ లేకుండా, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో నడవడానికి వాళ్ళకు స్పెషల్ బస్సెస్, వ్యాన్స్ పెట్టడము, ఇవన్నీ ఫెసిలిటీస్, సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేయించడం జరిగింది. వాళ్ళు చాలా మంది కూడా లేడీస్ వాష్రూమ్స్, పైకి నడవడానికి రోడ్డు సరిగా కావాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. వారికి ల్యాండ్ చాలా రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వటం లేదు. నిధుల కోసం అయితే ప్రాబ్లం లేదు, నిధులు అయితే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏదో ఒక, ఎందుకంటే ఇంతకు ముందు కూడా 10-15 సంవత్సరాల క్రితము అక్కడ బోర్వెల్ కావాలంటే మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ బోర్ వేయించడం జరిగింది. దాని తర్వాత పోయిన సంవత్సరం 2 గవర్నమెంట్ సోలార్ బోర్స్ కూడా అక్కడ వేయించి మంచినీటి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా చూసాను చాలా మంది మంచినీళ్ళు కింది నుంచి పైకి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఏదో ఒక సిస్టమ్ పెట్టి తిరుమలలో ఎట్లయితే ఉందో లగేజ్ కింది నుంచి పైకి తీసుకుపోకుండా వారికి ఒక సిస్టమ్ డెవలప్ చేసి వచ్చే సంవత్సరము ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ కత్తెరసాలలో కూడా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసుకుంటాం. ఈ రోజు కూడా ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారు ఇక్కడ ₹1 ప్రపోజల్ ఇచ్చినారు. దాన్ని కూడా ప్రాసెస్ చేసి 20 లక్షలు లోకల్ టెంపుల్ కమిటీ వాళ్ళు పెట్టుకుంటారు. 80 లక్షలు ప్రాసెస్ చేసి ఏదో ఒక ఫండ్ లో మనం నిధులు కేటాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రత్యేక అధికారిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ నియమితులయ్యారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం రోజు ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఎన్నికల ప్రత్యేక అధికారిగా నియమితులైన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను గెలిచిన 24 వార్డుల కౌన్సిలర్ ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ ఆఫిషియన్ సభ్యునిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దరఖాస్తు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల విధి విధానాలు, పార్టీల విప్ జారీ చేసే ప్రక్రియను ఆయన సమగ్రంగా వెల్లడించారు. మనకి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అంత తెలిసిందే. ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ గెలిచారో వాళ్ళు ఏం చేస్తారంటే, గెలిచిన క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ ఒఫిషియో మెంబర్స్ వీళ్ళ ఇరువురు కూడా ఏం చేస్తారంటే, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్కి జరుగుతుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎలక్షన్ అంటే నేరుగా ప్రజలు వచ్చి ఓటేస్తారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే గెలిచిన వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళు అమాంగ్ వాళ్ళల్లో ఒకరిని చైర్పర్సన్గా, ఇంకోరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకుంటారు.
సో మనకి దీనికి సంబంధించిన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 అండ్ అట్ ద సేమ్ టైం 2020 రూల్స్ రీసెంట్గా కూడా ఒక సర్క్యులర్ అయితే క్లారిఫికేషన్ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టమైన రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పకడ్బందీగా మనం ఫాలో అవ్వాలి అండి. సో ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఫామ్ 1 మన రూల్స్ ప్రకారం ఏంటంటే కలెక్టర్ గారు ఫామ్ 1 ద్వారా ఒక మున్సిపాలిటీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ని చూసుకోవాలి అని చెప్పి. సో మనకి వచ్చిన కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టరేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం సబ్ కలెక్టర్ బెల్లంపల్లి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్ చూడడానికి. సో మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ప్రొసీడింగ్ అనేది వచ్చిన తర్వాత మనం గెలిచిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు మాకు గెలిచిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిస్ట్ పంపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ ఆఫీషియో మెంబర్ కూడా ఎవరైనా వాళ్ళు ఇప్పుడు లెట్ సపోజ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఎంపీ అంటే లోక్సభ ఎంపీ, వీళ్ళకి మాత్రం వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలో ఒక మున్సిపాలిటీ ఉంటే ఏదో ఒక మున్సిపాలిటీలో వాళ్ళు ఓటు వేయచ్చు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టుమల్లన్న జాతరకు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న జాతరకు జిల్లా నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులకు గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించి కొండపైకి పైన వెలిసిన మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా గట్టు మల్లన్న స్వామి దేవాలయంకు వచ్చిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివుడా నీ పూజ సితారగిస్తున్నావు, భగవంత నీ పూజ ప్రార్థన చేస్తున్నావు దేవుడా. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది ఒడ్డున గల పురాతన ఆలయం గౌతమేశ్వర ఆలయాన్ని మరింత సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, భక్తులు సహకరించాలని ఆలయ నిర్వాహకులు శ్రీదేవి గౌడ్ తెలిపారు. శ్రీదేవి గౌడ్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ దశాబ్దాల క్రితం వెలిసిన అతి పురాతనమైన గౌతమేశ్వర ఆలయంలో వందలాది భక్తులు ప్రతిరోజు మహాశివుని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో రక్షణ కరువైందని, కావున భక్తులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఆలయానికి కాంపౌండ్ వాల్తో సహా సౌకర్యాలు కల్పించాలని, దానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత మంచి క్షేత్రం ఇది, యాత్రాక్షేత్రము. ఈ యాత్రాక్షేత్రమైన పురాతనమైన దేవాలయానికి కంపౌండ్ ఒకటే మనకు కొరత. ఇది అందరూ మన మంచిర్యాల పట్టణవాసులే కాక జిల్లా వాసులు అందరూ కూడా, భక్తులు, అధికారులు, నాయకులు అందరూ దృష్టి పెట్టి దీన్ని కంపౌండ్ అయ్యేటట్టు చూస్తే ఇది ఇంకా మంచి దివ్య క్షేత్రంగా దినదినము ముందుకు అభివృద్ధి అయి ముందుకు నడుస్తుంది. ఇది విశిష్టమైన దేవాలయము. ఇక్కడ స్వామివారికి ప్రతి నెల దత్తాత్రేయుడు, అనగాదేవి కలిసి అనగాష్టమి వ్రతాలు ఎంతో విశిష్టంగా జిల్లా వాసులే కాక మరి మన చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా వస్తారు, మన మంచిర్యాల జిల్లానే కాక. ఇది ఎంతో విశిష్టమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడము మన మంచిర్యాల పట్టణ వాసులు అందరి బాధ్యతగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి, దీనికి ఎంతైనా అవసరం. ఇప్పుడు కాంపౌండ్ లేకపోతే చాలా కష్టం అవుతున్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని నస్పూర్ సీతారాంపల్లె గోదావరి నదిలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాన్ని ఆచరించారు. శ్రీరాంపూర్, నస్పూర్ పరిసర ప్రజలు మహాశివరాత్రిని పురస్కరించుకొని
ఆదివారం రోజున ఉదయాన్నే గోదావరి నదీ స్థానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ పరమశివుని కటాక్షం కోసం మహాశివరాత్రి జాగరం ఉండే భక్తులందరూ వేకువజామున గోదావరి నదీ స్థానంతో వారి శివరాత్రి పర్వదినాన్ని ప్రారంభించారు. పుణ్యస్నానం అనంతరం గోదావరి నది ఒడ్డున గల గంగా భవానీ శంకర దేవస్థానంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం శానిటేషన్, వైద్య సదుపాయాలు, స్నానాల గదులు లాంటి ముఖ్యమైన సదుపాయాలను కల్పించారు. మహాశివరాత్రి పుణ్యస్నానానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నస్పూర్ పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఈ శివరాత్రి రోజు సీతారాంపల్లె దగ్గర ఉన్న గోదావరి స్నానం అందరికీ శుభకార్యం. ఈ అధికారులు కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గోదావరి ఒడ్డున స్నానం చేయడానికి అన్ని వసతులు కల్పించారు. మనకు ఈ శివరాత్రి నాడు అందరికీ శుభకార్యాలు జరగాలని ఆ దేవుణ్ణి మనసారా శివ స్మరణతోటి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లక్షపేట పట్టణంలోని మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పట్టణ సమీపంలోని గోదావరి నది ఘాటు వద్దకు భారీగా తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి నది తీరం వద్ద గల గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యం కోసం లక్షపేట మున్సిపాలిటీ ఘాట్ వద్ద స్నానాల కోసం షవర్లను, దుస్తుల మార్పిడి గదులను ఏర్పాటు చేసింది. అలాగే వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించింది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్షపేట పోలీసు వారి తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. పోలీసు వారు ఈ మన లక్షపేట మండలంలో ఉన్నటువంటి గోదావరి ఘాట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా క్షేమంగా వచ్చేసి గోదావరి ఘాట్స్ స్నానాలు చేసుకొని క్షేమంగా ఇంటికి తిరగాలని కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలోని మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తులు సందడి. రామకృష్ణపూర్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివలింగానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయంత్రం శివ కళ్యాణ మహోత్సవం మరియు జాగరపు అఖండ దీపం మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటలకు శివకళ్యాణం జరపబడింది. అలాగే రాత్రి 12 పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి. ఓం హర హర మహాదేవ శంభో శంకర.
రాజరాజేశ్వర దేవస్థానంలో ఇవాటి మహాశివరాత్రి సందర్భంగా మహా దివ్యమైనటువంటి శివ కళ్యాణం జరుగును. 9:45 శివ కళ్యాణము, మహా దివ్యమైనటువంటి అన్న ప్రవేశము, మా యొక్క 5:15 అగ్ని ప్రవేశం కూడా జరుగును. అందుకు మందమరి పట్టణం శ్రీపత్ నగర్లో సింగరేణి కార్మికుడు తుమ్మ సదానందం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంటిలో ఉన్న సామాగ్రి, గృహోపకరణ వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మందమరి పట్టణం శ్రీపత్ నగర్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా మందమరి సింగరేణి కార్మికుడు తుమ్మల సదానందం తెలిపారు. ఈ షార్ట్ సర్క్యూట్లో పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు, టీవీ మొదలగున్నటువంటి ఖరీదైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, వాటి విలువ సుమారుగా 20 లక్షల వరకు ఉంటుందని అన్నారు. సింగరేణి సంస్థ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 8:50 శ్రీపతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సదానందం గారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే సమయంలో అనుకోని పరిస్థితులలో పవర్ షార్ట్ సర్క్యూట్ అయి ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామాను, ఫ్రిడ్జు, టీవీ, ఏసీ, ఫర్నిచరు, బెడ్లు అసలు దాదాపు ఏ ఒక్కటి కూడా లేకుండా పోయినాయి. అయినప్పటికీ బస్తీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఈ అందుబాటులో ఏం లేకున్నా కూడా మరి బోరు కొట్టి తర్వాత ఇళ్ళలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బిందెలతో తీసుకొచ్చి అదంతా ఆపడం జరిగింది. మా పైన ఉన్నటువంటి సీలింగ్తో పాటు టోటల్ ఇల్లంతా ముందున్న 2 రూములు ధ్వంసం కావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. పండగ దినం రోజున మంచిగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో ఇటువంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సమీపంలోని ఉత్తర వాహిని గోదావరి నది స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి ఉత్తర వాహిని నది స్థలంలో స్నానాలకు వందలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. పట్టణంలోని అంబ అగస్తేశ్వర దేవాలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు శివనామస్మరణతో చెన్నూరు ప్రాంతంలో ఆలయాలన్నీ మారుమ్రోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి నదీ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. నేను మళ్ళా మరి ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇలా దించి మళ్ళీ వేయండి పోతే మరి ఊళ్ళోలాగా మేము బాగా సేపటిదాకా మంచిర్యాల జిల్లా పెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వైభవంగా మహాశివరాత్రి జాతరను నిర్వహించారు.
పాసులు సమయం అయిపోయింది కాబట్టి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా శివరాత్రి పర్వదిన వేడుకలు. గోదావరి నదిలో పోటెత్తిన భక్తజనం, శివశక్తుల పూనకాలు. శివనామస్మరణతో మారుమోగిన మంచిర్యాల దేవాలయాలు. మంచిర్యాల జిల్లా వేలాల గ్రామం గట్టు మల్లన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి. జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గనుల శాఖ మంత్రి వెంకటస్వామి. బెల్లంపల్లి మండల కన్నాల బస్తీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.